గమ్మున రండి తండ్రి. ఎవరబ్బాయి నువ్వు? మరేమో మా నాన్న మా అమ్మ నాన్న నేను గుడికొచ్చాము. నేను ఆడుకుంటుంటే మా నాన్న వెళ్ళిపోయారు. నాకేమో తెలియదు. ఎంత లేవు, ఎంత చక్కగా కబుర్లు చెప్తున్నావే. మీ అమ్మ నాన్న కనిపించొస్తే నేనేం చేస్తాను? అలా రోడ్డు మీదకు వెళ్ళి నుంచో, ఎవరైనా తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు. నా ఇంటికి వస్తే నేనేం చేస్తాను? కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వరా? మంచినీళ్ళు కించినీళ్ళు ఇలాంటి కథలు కూడా ఉన్నాయి. ఫస్ట్ పిల్లల్ని పంపుతారు, ఆ తర్వాత దొంగలు కూడా వస్తున్నారట. పోపో అవతలకి. అమ్మగారు, ప్రభు గారు చారా, సమయం మించిపోతుంది. ప్రభు గారు ఇంకా రావట్లేదు. ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, మీరెందుకు రాలేదు నాయన? ఈ దినమంతా మీకోసం ఎదురు చూశాను. పొద్దుటి నుంచి తినకుండా కటిక ఉపవాసం ఉన్నాను. దశమ భాగాలు పంపాను. ప్రభువా, మీరెందుకు రాలేదు నాయన? త్వరగా రండి నాయన, నా గుండె పగిలిపోతుంది. సఫీరా, సఫీరా, ప్రభువా, నేను నీ వద్దకు వచ్చాను. ప్రభువా, మీరు వచ్చారా? అవును, 3 సార్లు వచ్చాను. ప్రభువా, 3 సార్లా? అవును, ఆఖరితో భిక్షకుని వలె వచ్చాను. నీవు నాకు భోజనం పెట్టలేదు. వృద్ధురాలిగా దిగంబరినై వచ్చాను. నీవు నన్ను చేరుకొనలేదు, వస్త్రములు ఇవ్వలేదు. దారి తప్పి పరదేశి వలె దిక్కులేక చిన్న బిడ్డ వలె వచ్చాను. నీవు నన్ను ఆదరించలేదు. దాహంతో వచ్చాను, కొంచెం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ప్రభువా, మీరనుకోలేదు నాయన. అయ్యో ప్రభువా, మీరనుకోలేదు నాయన. అయ్యో అయ్యో, ఎంత తప్పు చేశానే. ఈ పేరు సుసన్. దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ ఈమె. దైవాసక్తి కలిగి దేవునిని బహు వినయముగా సేవిస్తూ తన జీవితాన్ని సాగిస్తుంది. ప్రభువుకి స్తోత్రం అండి. రండి, బాగున్నారా? పిల్లలంతా బాగున్నారా? దేవుని దయవల్ల బాగానే ఉన్నామండి. సుసన్న గారు, క్రిస్మస్ రోజులు కదా, మీరు ఎలా ఉన్నారో పలకరిద్దామని కరుణమ్మ గారంటే ఇద్దరం కలిసి వచ్చాం. ప్రభువుకి స్తోత్రం. రండి, కూర్చోండి. కూర్చోలేములేండి, పండుగ రోజులు కదా, మీకు చిన్న కానుకలు తెచ్చాము. నాకు కానుకలా? నా ఒంటరితనాన్ని జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ గల హృదయాలకు నా నిండు వందనాలు. మిమ్మల్ని ప్రభు దీవిస్తారు. మీకు ఈ చీర, కొన్ని పిండి వంటలు, కొంత డబ్బులు తెచ్చామండి. ఈ చీర మీరు గుడికి కట్టుకోవాలి. ఈ డబ్బులతో మీకు కావాల్సినవి కొనుక్కొని పిండి వంటలు మీకు, మీ ఇంటికి వచ్చిన వారికి ఇవ్వండి. మీకు నా నిండు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ఒక్క నిమిషం కూర్చోరు. సుసన్న గారు, కూర్చోలేములేండి. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మమ్మల్ని